హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్. ప్రస్తుతం మనం ఉన్నాము ప్రజావాణి దగ్గర. ప్రతి మంగళవారము శుక్రవారం కూడా ఎంతో మంది బాధితులు ఇక్కడికి వచ్చి వాళ్ళ గోడును వినిపించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు పరిగి మండలం నుంచి వచ్చిన ఒక పెద్దన మనతో ఉన్నారు. ఆయనకున్న అసలు ఇష్యూ ఏంటి, ఎవరెవరిని కలిశారు, దాని ద్వారా ఎవరినన్నా సపోర్ట్ తీసుకున్నారా లేదా అన్నది వారి మాటలో వినే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఈ ప్రజావాణిలోనే ఇప్పటికే జనరల్ గా ఒక లక్షలాది మంది, కోట్లాది మంది ప్రతి వారం వస్తూ ఉంటారు. అందులో ఎంత వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్నారు అన్నది కూడా తెలుసుకుందాము. నా పేరు బి చంద్రయ్యనే, ఇబ్రాహింపూర్ గ్రామం. ప్రస్తుతము నేను అంతకుముందు 15 సంవత్సరాల క్రితం నుంచి ఆ ఊరు వదిలేసి నేను ఇక్కడ వచ్చిన బతకనికి వచ్చేసి ఇక్కడ దగ్గర మస్తు డ్యూటీలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాను. కానీ మధ్యలో పోతా ఉంటుంది. కానీ 40 సంవత్సరాలు హైదరాబాద్ వచ్చి, కానీ 15 సంవత్సరాల నుంచి పోలేదు అక్కడ. మా అమ్మ చనిపోయింది కుక్క గడిచి తాండూరులో. కాబట్టి దానివల్ల కొంచెం మైండ్ ఖరాబ్ అయ్యి నేను అక్కడ తిరగలేకపోయినా భూమి గురించి. నేను ఒక్కనే కొడుకుని మా అమ్మకు. అయితే మా అమ్మ కుక్క గారు చనిపోయినందుకు బాధలో ఉన్నా. ఆ బాధతో ఇక్కడ డ్యూటీ చేసుకుంటా, అది లేబర్ పని ఏది దొరికితే అది పని చేసుకుంటా ఉన్నా. కొన్నాళ్ళు రిక్షా కొట్టాను, కొన్నాళ్ళు కట్టెల బాల కొట్టాను బల్కంపేటలో. ఈ విధంగా కొంత 97లో SSLC 10th క్లాస్ చదివినాను. 97లో కోడంగల్లో మన రేవంత్ రెడ్డి గారి గ్రామంలోనే చదివాను. కోడంగల్ ఇప్పుడు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కోడంగల్లో కూడా. కాబట్టి చదివినాను. కోడంగల్ కూడా తిరిగాను నేను. తిరుపతి రెడ్డి గ్రామము కోడంగల్ కూడా పోయొచ్చాను. అక్కడ కూడా పోయొచ్చాను. మరి ఇక్కడ కూడా తిరుగుతున్నాను, వికారాబాద్ తిరుగుతున్నాను. నేను నానా దిక్కులో తిరుగుతూనే ఉన్నాను. కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు దయ చేయాలని చెప్పేసి నేను ఈ భూమి పోయినందుకు వేరే వాళ్ళు కబ్జా చేసిండ్రు. కాబట్టి ఆ కబ్జా చేసినందుకు విడిపించాలని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు కూడా సరే మీరు పోండి అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు కూడా కలెక్టర్ గారు కూడా రాశారు ఎన్క్వైరీ చేస్తామని. తహసీల్దార్ పరిగి ఎన్క్వైరీ ఫ్రమ్ పరిగి సబ్మిట్ అని రాశాడు. కలెక్టర్ రాశాడు. ఎకరన్నర భూమి వాళ్ళు కబ్జా చేసినందుకు నేను పోలే. కొంత లేట్ అయిపోయినా, ఆలస్యం అయిపోయింది. అక్కడ తిరగనందుకు మా అమ్మ కాలం చేసింది. నా మైండ్ పని చేయకుండా అయిపోయింది. నేను అక్కడ తిరగలేకపోయినా. కాబట్టి నాకు ఒక కొడుకు పచ్చగా మీద చనిపోయాడు. తాండూరాయమ్మ కొడుకే. రెండో వివాహం చేసుకున్నాను ఇక్కడ. ఆమె కరెంట్ షాక్ వచ్చి మారేడులో చనిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము నేను మా అమ్మ చనిపోయినందుకు దుఃఖదాయంలో ఉండి నేను మర్చిపోయినట్టు అయిపోయింది. 15 సంవత్సరాలకు తిరగలేకపోయినా వేరే వాడు బటాకిస్తే, చిరసగం పాలని బటాకిస్తే ఆయన మొత్తం సమర్పయం చేశాడు. మొత్తం కబ్జా చేసుకున్నాడు. ఇప్పుడు రైతు బంధు పడినప్పటి నుంచి చేసుకున్నాడు. కేసీఆర్ రైతు బంధు పడినప్పటి నుంచి, కేసీఆర్ రైతు బంధువులు ఎప్పుడు పడిందో అప్పటి నుంచి ఆయన కబ్జా చేసుకున్నాడు. చంద్ర చనిపోయినాడు, ఇక్కడ రాలేదు. 15 సంవత్సరాలు అయింది అని ఆయన చెప్పుకొని ఎంఆర్ఓ లంచం ఇచ్చి ఆయనతో రాపించుకున్నాడు. పట్టువారు కూడా రాసి ఆ ఎంఆర్ఓ ఒకటి అయ్యి రాసుకొని లంచం తిని పట్టువారు కూడా రిటైర్ అయినాడు. ఇప్పుడు ఎంఆర్ఓ ఉన్నాడు. సంపితే కొడితే మాకు తెలియదు, నువ్వు నేను ఏం చేసినావు, పరిగిలాగా నువ్వు ఇబ్రాహింపూర్లో పొలం ఉన్నాగా హైదరాబాద్ ఎందుకున్నావు అని చెప్పి ఈ విధంగా ఆయన వాదిస్తున్నాడు నన్ను ఎంఆర్ఓ. అయితే ఈరోజు నేను కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ ఏమంటున్నాడు, నువ్వు ఆధార్ కార్డు రేషన్ కార్డు మార్చుకోమంటే అని చెప్పి అంటున్నాడు కలెక్టరు. అయితే ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ సంతకం పెట్టయ్యా, మా ఊరే ఇబ్రాహింపూరే, ఈయన పొలం ఉన్నది, ఆధార్ కార్డు తప్పు జరిగింది, హైదరాబాద్లో తీసిండు, ఆయన కార్డు ఆయనకి ఇవ్వండి, చేంజ్ చేయండి అని ఆయన రాయడం లేదు. ఎవరు ఎంఆర్ఓ మనిషి అయినా అని ఆయన సంతకం పెడితేనే ఇక్కడ ఉన్నటువంటి చెంచల్గూడ దగ్గర హెడ్ ఆఫీస్ ఉంది, ఆధార్ కార్డుల హెడ్ ఆఫీస్. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ తెస్తేనే ఇక్కడ ఇస్తాము, వాళ్ళ సంతకము సాక్షి తీసుకురావాలి, వాళ్ళు ఇదే ఊరు ఆయనని వాళ్ళు ఒప్పుకుంటేనే మేము ఇస్తామని ఈ చెంచల్గూడ దగ్గర ఉన్న ఆధార్ కార్డు హెడ్ ఆఫీస్ వాళ్ళు అంటున్నారు. అయితే ఎంఆర్ఓ లంచం తిన్నాడు వాళ్ళ దగ్గర, కానీ నాకు సంతకం పెట్టి ఆధార్ కార్డు చేంజ్ చేయమని చేస్తలేడు. ఇది కారణం. అయితే వాళ్ళు పరిగిలో ఉన్న ఇబ్రాహింపూర్ గ్రామస్తులు చాకులు తీసుకొని, కత్తులు తీసుకొని వెంటపడారు. ఆ కత్తి కూడా తెచ్చిపెట్టాను, నా దగ్గర ఉంది, ఇప్పుడు కూడా ఉంది, మేకలు కోసే కత్తి. నా తలము నా శాత కాదు, నా కొడుకు చనిపోయిండు, ఆ భార్య చనిపోయింది. చివరికి నేను చేసుకొని, నేను బటాకిచ్చుకొని అన్నా, నేను సొంతం చేసుకొని అన్నా, కూలిచ్చానా నేను చేసుకొని నాటు పెట్టించుకుంటాను. వరి నాటు అవుతుంది, అది వరి పండుతుంది, చెరువు అనుకుంది. కాబట్టి వరి నాటు పండుతుంది, వరేసుకుంటానని చెప్పి నా ఆశ ఉంది. కాబట్టి ఎవరికి అమ్మను, అమ్మేది కాదు, అది భూదానం, అది ఎవరు కొనరు, అది
అందరికీ తెలుసు. కాబట్టి నేను ఉన్నాను తినాలి, బతికిన తినాలి, నా భూమి నాకు ఉంటదని నాకు నమ్మకాలు ఉన్నాయి. మనం 15 ఏళ్ల సంద నుంచి ఇక్కడే హైదరాబాద్ లో ఉన్నావు, ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు వెళ్తావు. ఇన్ కేస్ అధికారులు అక్కడికి వెళ్ళి చూసి నీ భూమి నీకు వెనక్కి ఇచ్చినా కూడా నువ్వు ఎంత వరకు దాన్ని సాగు చేసుకోగలవు? సాఫ్ చేసుకుంటున్నా. పొలము రిపేర్ అయి చేసే ఉన్నది, వరాలు పోసే ఉన్నది, నాట్లు పెడతానే ఉన్నారు, పంట వస్తూనే ఉంది. నేను పంట తీశాను అంతకు ముందు కూడా. నేను పంచులు కొట్టాను, వరాలు పోసాను, నేను సొంతము చేశాను. అయితే అప్పుడు కోపులు తీశాను, నేను కోపులు తీసి పంట తీశాను, అన్ని వరాలు పోసాను. అయితే ఇప్పుడు వాళ్ళు నేను పోయింది తప్పు తీసి ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఇక హైదరాబాద్ లో ఉన్నాడు అని. సరే, ఇప్పుడు అధికారులను కలిసిరు కదా, మరి వాళ్ళు ఏమంటున్నారు? మీరు ప్రజావానికి ఇది వరకు కూడా వచ్చారా? ఇప్పుడే ఫస్ట్ టైం శుక్రవారం ఫస్ట్ కాదు, 2024 నుంచి వస్తాను ఉన్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతూనే ఉన్నది. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే చేస్తాము, సాయం చేస్తాము, కొంచెం టైం పడుతుంది అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు కూడా. సాయం చేస్తాం ఖచ్చితంగా అంటున్నాడు. ఆయన కొడంగల్ రేవంత్ రెడ్డి ఊరులోనే చదివినా నేను. మా తుమ్కిమెట్ల మా ఇబ్రాహింపూరే మా సొంతము. పరిగి మండలానికి వచ్చింది. అది ముందు మహబూబ్ నగర్కి ఉండే, ఇప్పుడు పరిగి మండలానికి వచ్చింది. కాబట్టి పరిగి ఆర్ఆర్ డిస్టిక్ ఉండే, ఆర్ఆర్ డిస్టిక్ చేంజ్ అయింది, వికారాబాద్ వచ్చింది ఇప్పుడు, మీకు తెలుసు. కాబట్టి అది ఈ కారణం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నేను ఇంకా శుక్రవారం కూడా వస్తాను. ఇంకా మన సమస్యలు ఉంటే చెప్పుకుంటాను. ఇప్పుడు నేను వికారాబాద్ వెళ్తున్నాను. సమస్యలు ఉన్నాయా? ఇంకా కొన్ని సమస్యలు, ఇవి సమస్యలే మళ్ళీ చెప్పి అదే తిరిగి అదే చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు అదే సమస్యలు మళ్ళీ ఇప్పుడు కూడా వికారాబాద్ వెళ్ళేది ఉంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వికారాబాద్ సబ్ కోర్టులు ఏమంటారు లాయాలు, మరి వాళ్ళ కూడా మన వికారాబాద్ కలెక్టర్ ఏం చెప్తాడు? ఆయనది మీ భార్య మీ కొడుకు అందరు కాలం చేశారు కదా, ఇప్పుడు నీకంటే ఎవరున్నారు? చనిపోయినారు. ఇక్కడ మారేడువల్లిలో చనిపోయినారు. ఇప్పుడు నీకంటే ఎవరున్నారు? మరి లేరు, దిక్కు లేదు. ఇప్పుడు ఈ గుడిసేసాను, ఇక్కడ గుడిసెలో ఉంటున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ మారేడువల్లిలో మన పికెట్ బస్సులో ఆ అమ్మాయిని, రెండవ అమ్మాయిని చేసుకున్నాను. ఈ మొదటి అమ్మాయి కొడుకు చనిపోయిన ఆయన పచ్చకామీలు వచ్చి తాండూరులోనే పెయింట్ వేయనిపోతుండే, కలర్ వేయనిపోతుండే, చనిపోయాడు. అయితే ఇక్కడ వచ్చి రెండో వివాహం చేసుకున్నాను నేను. ఈమె కరెంట్ షాక్ వచ్చి చనిపోయింది. ఆమె డెత్ సర్టిఫికెట్ ఉంది, ఎంఆర్ఓ సారీ అంట మారేడుపల్లి పోలీస్ స్టేషన్ కూడా పంచనామా జరిగింది. ఇక్కడ చనిపోయింది, ఆమె చనిపోయిన డెత్ సర్టిఫికెట్ కూడా ఉంది. కాబట్టి పంచనామా కూడా చేసిండు మారేడుపల్లి. ఇప్పుడు నా ప్రభుత్వాన్ని, నా ఆస్తికి నాకు తగిన లాయర్ల ద్వారా సబ్ కోర్టులో న్యాయం చేసి సాయం చేపిమంటున్నా. సాయం అంటే కాదు, భూమి యొక్క వాల్యూని బట్టి సాయం చేయమంట, చేపిమంట అని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారు కూడా సబ్ కోర్టుకు నాకు డబ్బులు పెట్టలేను, నాతో డబ్బులు లేవు, నేను డివిడీ చేసే ప్రసక్తిలో లేను. కాబట్టి డబ్బులు లేవు నా దగ్గర. వాళ్ళ లాయర్లతోనే ద్వారానే సాయం చేయాలి. లాయర్ల ద్వారానే సాయం చేయించి సబ్ కోర్టులో న్యాయం చేసి నా ఎక్కడైనా భూమి వాల్యూ ఏముందో ఆ వాల్యూ ప్రకారంగా లాయర్ల ద్వారానే సబ్మిట్ చేసి సాయం చేపియాలని చెప్పేసి. వాల్యూ కావాలంటున్నావా? నీకు భూమే కావాలంటే? భూమి ఇవ్వరు, వాళ్ళు ఇవ్వరు, నేను తీసుకోలేను. ఆ ఊర్లో బతకనియ్యరు, చాకు తీసుకొని కొట్టడానికి వస్తున్నారు అని చెప్పినా కదా ఇప్పుడే. అందుకొరకే ఆ వాల్యూని బట్టి ఆ భూమి ధర నాకు కట్టిస్తే నేను బతుకుతాను, ఇక్కడైనా బతుకుతాను, ఎక్కడైనా బతుకుతాను, వికారాబాద్ అయినా బతుకుతాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.